హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా, ఎన్నడూ లేని విధంగా మొదటిసారి మన చందన్ లాజిక్స్ యాప్లో ర్యాంకర్స్ బ్యాచ్ని మనం లాంచ్ చేస్తున్నాం. ఈ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, ఈ బ్యాచ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్పబోతున్నాను. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ అందులో మంచి ర్యాంక్ కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది అనమాట. మీ అందరూ తెలిసిందే అప్కమింగ్ ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి అప్లై చేసి ఎగ్జామినేషన్ రాయండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో మీరు చూస్తే కనుక కంప్లీట్గా మనం 15 మాక్ ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఇవి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం డిజైన్ చేసి ఈ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయబోతున్నాం అనమాట. ఇందులో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 25, రీజనింగ్ 25, ఇంగ్లీష్ 25, జనరల్ అవేర్నెస్ 25. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. ఆ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ని ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా సాల్వ్ చేస్తాడు, అతని అప్రోచ్ ఎలా ఉంటుంది, అతని టెక్నిక్స్ ఎలా ఉంటాయి, అతను మిగిలిన వాళ్ళకన్నా ఫాస్ట్గా ఎలా చేస్తుంటాడు, అతని టైం సేవింగ్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ మాక్ ఎగ్జామినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ర్యాంక్ కొట్టాలి, మంచి జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇందులో మీకు ఎగ్జామ్స్ అనేవి ప్రతిరోజు చందన్ లాజిక్స్ యాప్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు చందన్ లాజిక్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే వీడియోస్ అనేవి ప్రతిరోజు 9 గంటలకి యూట్యూబ్ ఛానల్లో లేదా చందన్ లాజిక్స్ యాప్లో మీరు వెళ్ళి చూడొచ్చు. అది ఎలా చూడాలనేది ఒకసారి మీరు చూస్తే కనుక ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ లింక్ ఒకసారి మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అని ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీకు బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేయండి. బై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ బ్యాచ్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా మీకు లోపలికి వెళ్తే కనుక ఇక్కడ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు దీనికి షెడ్యూల్, ఈ ర్యాంకర్స్ బ్యాచ్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనేది ఇది మీరు క్లిక్ చేయొచ్చు. అని ఇక్కడ మాక్ టెస్ట్ 1 ఉంది. క్లిక్ చేస్తే కనుక మాక్ టెస్ట్ 1 ఓపెన్ అవుద్ది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు రాయొచ్చు. రాసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు వీడియోస్ ఇక్కడ పెట్టడం జరుగుద్ది. అలానే మీరు కావాలనుకుంటే సెక్షనల్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. ఒక్కొక్క సెక్షన్ రాద్దాం అనుకుంటే సెక్షనల్ టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. అలా కంప్లీట్గా ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు ఈ మాక్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగబోతున్నాయి అనే దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెస్ట్ 1 అనేది మనకి 19వ తారీఖున పెడతాం. టెస్ట్ 1 అనేది, టెస్ట్ 2 అనేది 22వ తారీఖున, టెస్ట్ 3 అనేది 24వ తారీఖున. అలా మీకు టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం 15 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 15 ఎగ్జామినేషన్స్ ఎవరైతే విద్యార్థులు సీరియస్గా రాయబోతున్నారో వాళ్ళు రేపొద్దున జరగబోయే ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు సాధించబోతున్నారు, మంచి ర్యాంక్ సాధించబోతున్నారు, మంచి జాబ్ సాధించబోతున్నారు. అది గ్యారంటీ నేను ఇవ్వబోతున్నాను. సో అందుకనే ప్రతి ఒక్క విద్యార్థులు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ని షేర్ చేయండి. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ప్రతిరోజు 9 గంటలకి మీకు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో మరియు చందన్ లాజిక్స్ యాప్లో ప్రతిరోజు కూడా మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం సెట్ 4 డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్ని కొన్ని రిప్లై ఇస్తాను. వీడియో స్టార్ట్ చేయడానికి కన్నా ముందర ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో టార్గెట్ వచ్చేసరికి 10,000 లైక్స్. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మైండ్ your words is called as ATBDKJ and use words wisely is called as HKKJBO. How is words coded in the given language? సో మీరు చూడొచ్చు వర్డ్స్కి కోడ్ ఏమిటి అంటున్నారు. వర్డ్స్ అనేది ఇక్కడ ఉంది, వర్డ్స్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఈ 2 స్టేట్మెంట్స్లో వర్డ్స్ అనే పదం ఉంది. ఇంకేమైనా ఈ 2 స్టేట్మెంట్స్లో కామన్గా నేను చూస్తే ఈ రెండిట్లో వర్డ్స్ తప్ప ఇంకేమీ కామన్గా లేవు. అంటే వర్డ్స్కి సంబంధించిన కోడ్ కూడా ఈ రెండిట్లో మనకి కామన్గా కనిపించుద్ది. మరి చూడండి, ఈ రెండిట్లో కామన్గా మనకి ఏం కనిపిస్తుంది? ఈ రెండిట్లో కామన్గా మనకి కేజే మాత్రమే కనిపిస్తుంది. కేజే మాత్రమే, ఇంకేమీ కూడా కనిపించలేదు. అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే వర్డ్ యొక్క కోడ్, వర్డ్స్ యొక్క కోడ్ ఏమిటి అంటే కేజే. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి సాల్వ్ చేయాలి. ఒక్కసారి దీన్ని నేను జూమ్ చేస్తాను. ఇందులో బ్లాక్ వెహికల్స్, కార్, వోక్స్ వ్యాగన్ వెహికల్స్ ఇలా వీటికి సంబంధించి ఇక్కడ సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏమిటి అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకసారి మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్ చూస్తే కనుక ఏమంటున్నారు చూడండి. హౌ మెనీ పీపుల్ లైక్ ఐదర్ ఓన్లీ
కార్ ఆర్ Volkswagen వెహికల్ యాజ్ పర్ ద గివెన్ వెన్ డయాగ్రామ్. సో ఎంతమంది కార్ ఆర్ Volkswagen వెహికల్ లైక్ చేస్తారంటున్నారు. ఎంతమంది కార్ ఆర్ Volkswagen లైక్ చేసేవాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే వాళ్ళు కార్ లైక్ చేసినా పర్లేదు, Volkswagen లైక్ చేసినా పర్లేదు, వాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. కార్ ఆర్ Volkswagen లైక్ చేసేవాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. క్వశ్చన్ చెప్పింది ఓన్లీ కార్స్ ఆర్ Volkswagen, ఓన్లీ కార్స్ ఆర్ Volkswagen. ఇప్పుడు గమనించండి, ఇది మొత్తం అంతా కారు, కానీ క్వశ్చన్ చెప్పింది ఓన్లీ కార్ అంటే ఇదే కదా. అలానే ఇది మొత్తం అంతా Volkswagen, అవునా కదా, ఇది మొత్తం అంతా Volkswagen, ఓన్లీ Volkswagen అంటే ఇదే కదా. ప్రశ్న చెప్పింది ఓన్లీ కార్ ఆర్ Volkswagen, అంటే ఓన్లీ కార్ ఆర్ ఓన్లీ Volkswagen అని. మరి ఓన్లీ కార్ ఏమో 47, ఓన్లీ Volkswagen ఏమో 38, మరి రెండింటిని యాడ్ చేస్తే ఎంత అంటే 85, అవునా కదా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 85. ఓపెన్ డైస్ కి సంబంధించి క్వశ్చన్ ఏమడుతున్నారు గమనించండి. ఏ క్యూబ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై ఫోల్డింగ్ ద గివెన్ షీట్ అలాంగ్ ద లైన్స్ షోన్ in the cube so formed, what would be the symbol on the opposite side of hash? hash కి ఆపోజిట్ లో ఎవరు ఉన్నారంటున్నారు. hash కి ఆపోజిట్ లో ఎవరు అని మనందరికి తెలుసు. ఇలా డైస్ ఓపెన్ గా ఉంటే ఏం చేయాలి అని చెప్పని, డైస్ ఓపెన్ గా ఉన్నప్పుడు మనం ఆన్సర్ ఎలా చెప్పాలని నేను మీకు ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను. డైస్ ఓపెన్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆపోజిట్ చెప్తూ ఉంటాం. అంటే ఆల్టర్నేట్ అంటే ఒక ప్లేస్ వదిలి ఇంకో ప్లేస్ అనమాట. అది అడ్డంగా అయినా అవ్వచ్చు, నిలువుగా అయినా అవ్వచ్చు. అలా ఆపోజిట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది హ్యాష్ కాబట్టి ఆపోజిట్ అన్న వెంటనే ఏం చేయాలి, నేను ఒక వరుస వదిలి ఇంకో వరుసకు వెళ్ళాలి. మరి ఒక వరుస వదిలి ఇంకో వరుసకు వెళ్తే హ్యాష్కి ఆపోజిట్ ఎవరు అంటే ఆప్షన్ 3. ఒకసారి గమనించండి, ఇక్కడ మనం మిగతా వాటిలో కూడా కావాలనుకుంటే కనుక అర్ధరేట్కి ఆపోజిట్ ఎవరంటే అర్ధరేట్. చూడండి, అర్ధరేట్ అనేది ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఫస్ట్ కాలంలో ఉంది. అప్పుడు ఒక కాలం వదిలి నెక్స్ట్ కాలంకి వెళ్తాము. ఇక నెక్స్ట్ కాలం అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ స్టార్ ఉంది, అవునా కదా. అంటే అర్ధరేట్కి స్టార్. సేమ్ అలానే హ్యాష్ ఆపోజిట్ ఎవరు అనేది ఆల్రెడీ మనకు తెలుసు, అవునా కదా. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆపోజిట్ ఎవరు అనేది ఆల్రెడీ మనకు తెలుసు, అవునా కదా. సో ఈ క్వశ్చన్కి మనం ఇదంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటో తెలిస్తే చాలు. బట్ మిగిలిన వాళ్ళకి అసలు మిగిలినవి ఎలా సాల్వ్ చేయాలి అనే సంగతి కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే హ్యాష్కి ఆపోజిట్ ఎవరు అనేది మాత్రమే మనది. సో హ్యాష్కి ఆపోజిట్ ఎవరంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి నేను దీన్ని జూమ్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు గమనించాలి. చూడండి, ఈ సిరీస్లో నెక్స్ట్ ఏం వస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి అంటే 2 లైన్స్ ఉన్నాయి, అవునా. ఇక్కడ చూడండి 1 2 3 లైన్స్ ఉన్నాయి, అవునా కదా. ఇక్కడ చూడండి 1 2 3 4 లైన్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ మన డయాగ్రామ్లో ఎన్ని లైన్స్ రావాలంటే 5 లైన్స్ రావాలి. మరి 5 లైన్స్ వచ్చే డయాగ్రామ్ అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. 5 లైన్స్ అన్నప్పుడు 1 2 3 4 5, అవునా కదా. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. ఈ క్వశ్చన్ చూడండి, బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. A/B మీన్స్ A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B. A B యొక్క తండ్రి. ఓకే, A/B అంటే A ఈజ్ ఫాదర్ ఆఫ్ B. ఓకేనా. చూడండి ఒకసారి, A/B అంటే A ఈజ్ ఫాదర్ ఆఫ్ B అంటే A Bకి తండ్రి. A/B మీన్స్ A ఈజ్ వైఫ్ ఆఫ్ B. ఇది ఇక్కడ జస్ట్ దీన్ని మార్చుకోండి. ఇక్కడ అది అటు ఇటు అయినట్టుంది, ఇది జస్ట్ మార్చండి. ఇది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి వెళ్ళాలి. ట్రాన్స్లేషన్లో అటు ఇటు వెళ్ళి A/B అంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ B అంటే A Bకి తండ్రి. A/B మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ B, A Bకి భర్త, A Bకి భార్య. A'(B మీన్స్ A ఈజ్ బ్రదర్ ఆఫ్ B అంటే A Bకి సోదరుడు. A(B మీన్స్ A ఈజ్ సన్ ఆఫ్ B, A Bకి కుమారుడు. ఇప్పుడు వాళ్ళు ఏమడుతున్నారంటే ఈ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం హౌ ఈజ్ T రిలేటెడ్ టు ఎస్, సో T ఏమవుతారు ఎస్కి అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం షార్ట్ కట్ చెప్పాము. షార్ట్ కట్ ఏమిటి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి, ఎడం వైపు నుంచి కుడివైపు వెళ్ళాలి. దీనికి ఎలాంటి పెన్ను పేపర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్ తెలిస్తే డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పొచ్చు. చూడండి ఒకసారి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు చూస్తే కనుక ఈ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది కదా, దీని మీనింగ్ ఏమిటి అంటే బ్రదర్, అవునా కదా. అంటే ఎస్ వాళ్ళ బ్రదర్ ఎవరంటే ఈ.
రేషియో సింబల్ ఏమిటి అంటే వైఫ్, అవునా కదా, బ్రదర్స్ వైఫ్, అవునా కదా, బ్రదర్ వాళ్ళ వైఫ్. ఓకే, నెక్స్ట్ స్లాష్ సింబల్ ఏమిటి అంటే ఫాదర్, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్, అర్థమైందా, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్. నెక్స్ట్ లెస్ దాన్ అంటే ఏమిటి, లెస్ దాన్ అంటే సన్, అవునా కదా, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సన్. చూడండి, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సన్ అంటే వైఫ్ ఫాదర్ సన్ అంటే అప్పుడు ఇతను వైఫ్కి బ్రదర్ అవుతాడు కదా, అవునా కదా, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఇతను, అవునా కదా. ఇప్పుడు ఫాదర్కి సన్ అంటే దాని మీనింగ్ ఏంటి, వైఫ్ వాళ్ళ ఫాదర్కి సన్ అంటే దాని మీనింగ్ వైఫ్ బ్రదర్ అనే కదా. అప్పుడు ఏం చెప్పొచ్చు, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్, అవునా కదా, బ్రదర్స్ వైఫ్స్ బ్రదర్, బ్రదర్స్ వైఫ్స్ బ్రదర్, బ్రదర్స్ వైఫ్స్ బ్రదర్. ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 letter cluster are like in a certain way. సింపుల్గా ఏమడుతున్నారంటే వాళ్ళు ఆడ్ వన్ అడుగుతున్నారు, ఎందుకంటే ఇక్కడ 3 ఒకేలా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, అంటే భిన్నముగా ఉన్నది ఏమిటి అని అడుగుతున్నారు. ఆడ్ వన్ అన్నమాట మనకు కావాల్సింది భిన్నముగా ఉన్నది. ఈ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్లు ఒకేలా ఉంటాయి, ఒక ఆప్షన్ డిఫరెంట్గా ఉంటుంది, అది ఏమిటి అని అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి యూవి చూడండి, యూడబ్ల్యూ చూస్తే కనుక యూడబ్ల్యూ అంటే +2, అవునా కదా, యూడబ్ల్యూ అంటే U+2 చేసి W. ఓ క్యూ చూడండి, O+2 చేస్తే Q, అవునా కదా. GH చూడండి, GH చూస్తే కనుక G+1 కదా, అవునా కదా, G+1 అంటే ఈ 2 ఏమో +2 జరిగింది, అక్కడేమో +1 జరిగింది. మరి ఆబ్వియస్లీ ఇదే డిఫరెన్స్, మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కావాల్సి ఇక్కడ చూడండి, MO అంటే M+2 చేస్తే O, అవునా కదా. మరి మీరు చూస్తే కనుక ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ +2 జరిగింది, అంటే ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి +2 జరిగింది. కానీ థర్డ్ ఆప్షన్లో మాత్రం ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి +1 జరిగింది. మరి ఏది డిఫరెంట్ అంటే ఆప్షన్ 3 ఈజ్ డిఫరెంట్. కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకునే విద్యార్థుల కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి CGL ప్రిపేర్ అవుతున్నా, CHSL ప్రిపేర్ అవుతున్నా, MTS ప్రిపేర్ అవుతున్నా, స్టెనో కానీ, CPO కానీ, GD కానీ, JEE కానీ అన్ని కంప్లీట్ కోర్సెస్ మన చందన్ లాయిస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని టాపిక్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ ద సిలబస్, యాజ్ పర్ ద నోటిఫికేషన్ మొత్తం అన్ని కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి. అలా మీకు అన్ని స్పెషల్ బ్యాచెస్ అనేవి చందన్ లాయిస్ యాప్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎస్ఎస్సి CGL టైర్ 1 టైర్ 2 స్పెషల్ బ్యాచ్ వస్తే మీకు 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి CHSL టైర్ 1 టైర్ 2 బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి CPO స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి GD స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి MTS స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎస్ఎస్సి JEE వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలా మనకి అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీకు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. చూడండి, ఫస్ట్ పేపర్ ఎలా ఉంది, దీన్ని ఇలా పైకి ఫోల్డ్ చేశారు హాఫ్, ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ దాన్ని ఇటు ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసి అప్పుడు డిజైన్ ఇలా కట్ చేశారు, ఆ పేపర్ని ఇలా కట్ చేశారు. ఇలా కట్ చేసి మళ్ళీ పేపర్ని ఓపెన్ చేస్తే ఎలా కనిపించుద్ది అంటున్నారు. మనందరికీ తెలుసు, ఎప్పుడైతే పేపర్ని ఇలా మనం వెర్టికల్గా ఓపెన్ చేస్తామో అప్పుడు దానికి మనం మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి. ఎప్పుడైతే హారిజాంటల్గా ఓపెన్ చేస్తామో అప్పుడు దానికి వాటర్ ఇమేజ్ తీసుకోవాలి, అవునా కదా. వెర్టికల్గా ఓపెన్ చేసినప్పుడు మిర్రర్ ఇమేజ్, హారిజాంటల్గా ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో మీద తెలుసు, మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే పైన ఉన్నది కిందకి, కింద ఉన్నది పైకి వెళ్తుంది, కానీ ఎడమ కుడిలో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే దీనికి మనం మిర్రర్ ఇమేజ్ వేస్తామో ఆ మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు మనకి ఇలా వచ్చుద్ది, అవునా కదా. మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు మనకి ఇలా వస్తుంది, ఎస్ ఆర్ నో. మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఇలా వస్తుంది, అవునా. ఎందుకంటే మీరు గమనించాలి, మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఏమైపోద్దంటే, మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు ఇది మీరు చూస్తే కనుక ఇది లెఫ్ట్లో ఉంది, ఇది రైట్కి వచ్చుద్ది, అవునా కదా. ఇది రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది లెఫ్ట్కి వెళ్తుంది, అవునా కదా. అంటే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏమైపోద్దంటే ఇది మీరు చూస్తే కనుక ఇలా ఉంది కదా. ఎప్పుడైతే మనం దీన్ని మిర్రర్ ఇమేజ్ వేస్తామో ఇది ఇక్కడ రైట్ సైడ్ ఉన్న కాస్త ఇప్పుడు ఇది ఇలా లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్, అవునా. చూడండి, అలా రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రావాల్సిన లెఫ్ట్ సైడ్ రాలేదు, రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఇగో ఇక్కడ లెఫ్ట్కి వచ్చింది, అవునా కదా. ఓకే, ఇక్కడ అసలు లేనే లేదు, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇగో ఇక్కడ ఏమైంది, లెఫ్ట్కి వచ్చింది, అవునా. సో ఆన్సర్ ఇదేనవ్వాలి, ఇదేనవ్వాలి. నెక్స్ట్ గమనించండి, వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే వాటర్ ఇమేజ్లో
ఈ పైన ఉన్నది కాస్త ఇప్పుడు కిందకి రావాలి, పైన ఉన్నది కాస్త కిందకి రావాలి. అవునా? లెఫ్ట్ రైట్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఇది లెఫ్ట్లో ఉంటే లెఫ్ట్లో ఉంటుంది, రైట్లో ఉంటే రైట్లో ఉంటుంది, ఎలాంటి మార్పులు ఉండవు. కాకపోతే ఏంటంటే పైన ఉన్నది కాస్త కిందకు వచ్చుద్ది. అవునా కదా? పైన ఉన్నది కాస్త కిందకు వచ్చుద్ది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అలా గమనిస్తే ఏమైపోద్ది? గమనిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏమవుతుందంటే ఇది కిందే ఉంటుంది. యాక్చువల్గా వాటర్ ఇమేజ్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కింద ఉన్నది కాస్త పైకి రావాలి, పైకి. కానీ ఇక్కడ కిందే ఉంది, కింద ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2, సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఒకసారి ఫస్ట్ అయితే మనం క్వశ్చన్ ని చదువుదాము. 8 people are sitting in 2 parallel rows containing 4 people each in such a way that there is equal distance between adjacent persons. 8 మంది వ్యక్తులు 2 సమతూర వరుసల్లో 4 మంది చొప్పున కూర్చున్నారు. తదుపరి వారి ప్రక్కన ఉన్న వ్యక్తుల మధ్య సమానమైన దూరం ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమైందండి, 8 మంది ఉన్నారు, 2 ప్యారలల్ రోస్లో కూర్చున్నారన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తే కనుక రో 1 మొదటి రోలో వచ్చేసరికి WOR అండ్ K ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్. వీళ్ళందరూ కూడా సౌత్ ఫేస్ చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ WOR మరియు K కూర్చుని ఉన్నారు మరియు వారందరూ దక్షిణం వైపు చూస్తున్నారు. అలానే రో 2 వచ్చేసరికి PAS అండ్ T ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్. వీళ్ళందరూ కూడా ఉత్తరం వైపు ఫేస్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఓకే ఉత్తరం వైపు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తుందో చూడండి. ఇక్కడ మీరు చూస్తే కనుక 2 రోస్ ఉన్నాయి, 2 రోస్, రో 1 రో 2. అవునా కదా? గమనించాలి, ఇక్కడ మనకి 2 రోస్ ఉన్నాయి, రో 1 రో 2, 2 రోస్ ఉన్నాయి. ఓకే, రో 1 ఏమో మనం చూస్తే కనుక ఫేసింగ్ టువర్డ్స్ సౌత్, రో 1, రో 2 ఏమో ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. ఓకే, రో 1లో ఎవరెవరు ఉన్నారంటే రో 1లో W ఉన్నాడు, O ఉన్నాడు, R ఉన్నాడు, K ఉన్నాడు. ఇది రో 1. రో 2లో ఎవరున్నారంటే PAS T వీళ్ళందరూ. అవునా? ఇప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నలుగురు సౌత్ వైపు చూస్తుంటారు, నలుగురేమో నార్త్ వైపు చూస్తూ ఉంటారు. ఓకేనా? Thus each person faces another person from the other row. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఎదురెదురుగా చూసుకుంటూ ఉంటారని క్వశ్చన్ చెప్తుంది. K sits second to the left of R. చూడండి, K sits second to the left of R అంటే వీళ్ళు సౌత్ కూర్చునేవాళ్ళు, వీళ్ళు సౌత్ కూర్చునేవాళ్ళు. అవునా కదా? వీళ్ళందరూ సౌత్ కూర్చుంటున్నారు, సౌత్ వైపు దక్షిణం, వీళ్ళందరూ నార్త్ వైపు ఉత్తరం. అవునా కదా? సో క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం K sits second to the left of R. ఇదిగోండి, ఇది R అనుకుందాం. ఇది R అనుకుంటే కనుక K sits second to the left of R. ఎప్పుడైతే మనం సౌత్ వైపు కూర్చున్నారని తెలిసిందో అప్పుడు లెఫ్ట్ అన్నప్పుడు రైట్కి వెళ్తాం, రైట్ అన్నప్పుడు లెఫ్ట్కి వెళ్తాం. ఇప్పుడు క్వశ్చన్లో వీళ్ళు సౌత్ వైపు కూర్చున్నారు కాబట్టి K sits second to the left of R అన్నాడు. ఇప్పుడు లెఫ్ట్ అన్నాడు కాబట్టి నేను రైట్ తీసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే సౌత్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ అన్నప్పుడు మన రైట్కి వెళ్ళాలి. అది ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాము. K sits second to the left of R. ఇక లెఫ్ట్ ఆఫ్ R అన్నారు, అందుకే నేను నా రైట్ సైడ్ వెళ్ళాను. నెక్స్ట్ T sits second to the right of A. T sits second to the right of A. సో T sits second to the right of A అంటే ఇది. అవునా? T sits second to the right of A. కానీ T ఎక్కడ కూర్చున్నాడు, ఏ ఎక్కడ కూర్చున్నాడు తెలియదు. కానీ తెలిసింది ఏంటంటే T sits second to the right of A. ఇలా పక్కన రాస్తాను చూడండి. T sits second to the right of A. ఇది ఏ అనుకుంటే కనుక T sits second right. T sits second to the right of A. ఓకేనా? కానీ ఏ T ఎక్కడ కూర్చున్నాడు ప్రస్తుతానం మనం తెలియదు, అది తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 2 people sit between A అండ్ P. ఏకి పీకి మధ్యలో ఓన్లీ 2 people కూర్చోవాలంటున్నారు. మరి ఏకి పీకి మధ్యలో 2 persons కూర్చోవాలి అంటే ఖచ్చితంగా అప్పుడు ఏ పీ మధ్యలో 2 persons కూర్చోవాలంటే పీ అప్పుడు ఇక్కడే కూర్చోవాలి. అవునా కదా? ఎందుకంటే ఏకి పీకి మధ్యలో 2 ఉండాలి అంటే ఖచ్చితంగా పీ చివరికి రావాలి. ఎందుకంటే 4 persons ఉన్నారు, అందులో ఆల్రెడీ 3 ప్లేస్లు వచ్చాయి. అప్పుడు మిగిలిన ప్లేస్ అయితే ఇక్కడ రావాలి, లేకపోతే ఇక్కడ రావాలి. కానీ ఇక్కడ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఏకి పీకి మధ్యలో ఏంటంటే 2 ఉండాలి. అంటే ఖచ్చితంగా అప్పుడు పీ ఇక్కడ రావాలి. మరి పీ ఇక్కడ రావాలి కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది చెప్పండి, ఇంకా మిగిలిపోయింది ఎవరంటే ఎస్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం O ఫేసెస్ ఎస్. ఈ పాయింట్ చూడండి, O ఫేసెస్ ఎస్. O ఏం చేస్తాడంట, ఎస్ని ఫేస్ చేస్తాడు అని చెప్పంటున్నారు. O ఫేసెస్ ఎస్. O వచ్చేసరికి ఎస్ని ఫేస్ చేస్తాడు అని క్వశ్చన్లో చెప్పారు. O ఫేసెస్ ఎస్. ఇప్పుడు O ఫేసెస్ ఎస్ కాబట్టి ఇప్పుడు ఎస్ ఎక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంది, ఎస్ ఇగో చూడండి. ఇప్పుడు O కూర్చోవడానికి అవకాశాలు ఏంటంటే అయితే O ఇక్కడ కూర్చోవాలి అంటే అవకాశాలు చూడండి, అవకాశాలు O ఇక్కడైనా ఉండొచ్చు, లేదా O ఇక్కడైనా ఉండొచ్చు, అది ఎక్కడో తెలియదు మనకి. కానీ ఇక్కడ చూస్తే O ఎస్ని ఫేస్ చేయాలి అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఎస్ అనే అతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అవునా కదా? సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ ఒకవేళ మనం ఓని పెట్టామను, ఇక్కడ ఎస్ని పెట్టామను, ఇక్కడ ఎస్ని పెట్టడానికి అవకాశం లేదు. అవునా కదా? అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఎస్ని పెట్టాలి. అవునా కదా? ఎందుకంటే ఓ ఇక్కడ పెడితే మనకి ఆబ్వియస్లీ ఏమైపోద్దంటే మన అరేంజ్మెంట్ ప్రాపర్గా రాదు. అవునా కదా? మన అరేంజ్మెంట్ ప్రాపర్గా రాదు కాబట్టి ఓ ఇక్కడ కూడా పెట్టడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఓ ఇక్కడే ఉండాలి. ఓ ఇక్కడ ఉంటే కనుక ఓకి ఆపోజిట్లో ఎవరంటే ఎస్ వస్తారని చెప్పారు. అవునా కదా? మరి ఎస్ వస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు, ఎస్ తర్వాత ఎవరు ఉంటారు, టీ ఉంటాడు, టీ తర్వాత ఎవరు ఉంటారు, పీ ఉంటారు.
ఉంటారు, ఎస్ ముందు ఎవరు ఉంటారు, ఏ ఉంటారు, అవునా కదా. ఇప్పుడు ఇంకా మిగిలిపోయింది ఎవరు, ఇక్కడ మిగిలిపోయింది గమనించండి, ఎవరు మిగిలిపోయారు, డబ్ల్యూ మిగిలిపోయారు, అవునా. సో ఇది మన అరేంజ్మెంట్. ఓకే, వన్స్ మనకి అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోతే క్వశ్చన్ ఏమడుతుంది చూడండి. క్వశ్చన్ ఏమడుతున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ బోత్ పీపుల్ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో. సో వరుసలో చివర కూర్చునే వ్యక్తులు ఎవరు అంటున్నారు, ఆర్ పి. చూడండి, ఆర్ ఈ చివర ఉన్నాడు, పి ఈ చివర ఉన్నాడు. ఎస్, వాళ్ళిద్దరు చివర కూర్చున్నారు, సరిపోయింది కదా. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 ఈ క్వశ్చన్ ఆన్సర్ అవుద్ది. మిగిలినవి కాదు. ఓటీ అంటున్నాడు, ఓటీ చివర కూర్చున్నారా, కూర్చోలేదు, రాంగ్ ఆన్సర్ అవుద్ది. పిఓ అన్నాడు, పిఓ చివర కూర్చున్నాడు, పి చివర కూర్చున్నాడు కానీ ఓ చివర కూర్చోలేదు, రాంగ్ ఆన్సర్. ఎస్డబ్ల్యూ అన్నారు, ఎస్డబ్ల్యూ చివర కూర్చోలేదు. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇద్దరు చివరే ఉండాలి. ఇద్దరు చివర ఉండాలంటే ఆప్షన్ 1 మాత్రమే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, ఇద్దరు చివర. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెంబర్ సిరీస్ సంబంధించింది 45, 45, 46, 50, 59. నెక్స్ట్ ఏం రావాలంటున్నారు, 45, 45, 46, 50, 59. నెక్స్ట్ ఏం రావాలి చూడండి. 45, 45 అన్నప్పుడు 0, 45, 46 అన్నప్పుడు డిఫరెన్స్ 1, 46, 50 అన్నప్పుడు డిఫరెన్స్ 4, 50, 15 అన్నప్పుడు డిఫరెన్స్ 9. మన నెక్స్ట్ ఏమిటి ఒకసారి మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ జాగ్రత్తగా గమనిస్తే కనుక మనకేం తెలుస్తుంది చూడండి. జాగ్రత్తగా గమనిస్తే కనుక 0, 1, 4, 9 ఇవి ఎలా ఉన్నాయి మీరు చూస్తే కనుక 0 స్క్వేర్, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, అప్పుడు ఇది 4 స్క్వేర్ అవ్వాలి, అవునా కదా. మరి 2 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే ఎంత, 16. అంటే 59 + 16, 59 + 16 అంటే అప్పుడు ఆన్సర్ ఎంత, 75. ఎస్ ఆర్ నో. సో ఆన్సర్ ఎంత అంటే 75. నెక్స్ట్ క్వశ్చన్ సిలోజిజం సంబంధించిన క్వశ్చన్. ఆల్ డ్రెస్ ఆర్ క్లోత్. చూడండి, ఆల్ డ్రెస్ ఆర్ క్లోత్. నెక్స్ట్ ఆల్ షర్ట్ ఆర్ క్లోత్, ఆల్ షర్ట్ ఆర్ క్లోత్. నెక్స్ట్ ఆల్ టై ఆర్ క్లోత్, ఆల్ టై ఆర్ క్లోత్. ఇది మన డయాగ్రామ్, ఓకేనా. కన్క్లూజన్ చూద్దాం. సమ్ టై ఆర్ డ్రెస్, టైకి డ్రెస్కి కనెక్షన్ ఉందా చూడండి. టై డ్రెస్ కనెక్షన్ ఉందా, కనెక్షన్ లేదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ షర్ట్ ఆర్ టై, ఇదిగోండి షర్టు, ఇదిగోండి టై, వీళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ ఉందా, లేదు, లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్, అవునా. రెండు కూడా రాంగ్ ఆన్సర్లే. ఆన్సర్ ఏమవుతుందంటే నైదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఫాలోస్. ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. నైదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఫాలోస్, ఆప్షన్ 1. ఎస్, ఎందుకంటే ఫస్ట్ది రాంగే, సెకండ్ది రాంగే, రెండు కూడా రాంగ్ ఆన్సర్స్. అందుకని ఆన్సర్ ఏమవుతుందంటే నైదర్ కన్క్లూజన్ 1 నార్ 2, రెండు కూడా రాంగ్ ఆన్సర్లు. నైదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఆన్సర్ అవుతుంది. ఎస్ 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 ఎస్, నైదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఎంబెడెడ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా గమనించండి, ఇలాంటి క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. ఎంబెడెడ్ ఫిగర్ మీరు జాగ్రత్తగా గమనించి చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి బొమ్మ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ కనిపిస్తుంది, జాగ్రత్తగా గమనించి చెప్పాలి. సేమ్ ఇలాంటి డయాగ్రామ్ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ కనిపిస్తుంది. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 1. ఎస్, ఇక మీరు చూడొచ్చు ఆప్షన్ 1లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్ గైస్, ఫెంటాస్టిక్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ లెటర్ సిరీస్ సంబంధించి ఏబిసి ఎఫ్జిహెచ్ ఎల్ఎంఎన్ ఎస్టియు. నెక్స్ట్ ఏం వచ్చుద్ది లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఏబిసి తర్వాత ఏమైందంటే డిఈ వదిలేసాము, డిఈ వదిలేసి ఎఫ్జిహెచ్, తర్వాత ఐజేకే వదిలేసాము, ఎల్ఎంఎన్, తర్వాత ఓపిక్యూఆర్ వదిలేసి ఎస్టియు. అంటే ఇక్కడ 2 లెటర్స్ వదిలేము, 3 లెటర్స్, 4 లెటర్స్, నెక్స్ట్ 5 లెటర్స్ వదలాలి. యూ తర్వాత VWXYZ 5 లెటర్స్ వదలాలి కదా, 5 లెటర్స్ వదిలేసాము. మన నెక్స్ట్ ఎవరు రావాలంటే ABC రావాలి, అవునా కదా. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మనం 2 లెటర్స్ గ్యాప్ ఇచ్చాము, 2 లెటర్స్ గ్యాప్. చూడండి, ఫస్ట్ 2 లెటర్స్ గ్యాప్ ఇచ్చాము, తర్వాత 3 లెటర్స్ గ్యాప్ ఇచ్చాము, తర్వాత 4 లెటర్స్ గ్యాప్ ఇచ్చాము, తర్వాత 5 లెటర్స్ గ్యాప్ ఇచ్చాము. మన నెక్స్ట్ ఎవరు రావాలంటే 5 లెటర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏబిసి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. చూడండి, మనం బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ ఏమంటారంటే ఈ ఈక్వేషన్లో డివిజను మల్టిప్లికేషను ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. అలానే ఎడిషన్ అలానే సబ్ట్రాక్షన్ ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, డివిజన్ మల్టిప్లికేషన్ ఇంటర్చేంజ్ అవుతాయి, అలానే ఎడిషన్ సబ్ట్రాక్షన్ కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. చూడండి, ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇంటర్చేంజ్ అవుతాయి, డివిజన్ మల్టిప్లికేషన్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఇగో ఈ డివిజన్ ప్లేస్లోకి ఏం రావాలి, మల్టిప్లికేషన్ రావాలి. ఈ మల్టిప్లికేషన్ ప్లేస్లోకి ఏం రావాలి, డివిజన్ రావాలి. అలానే ఎడిషన్ ప్లేస్లోకి సబ్ట్రాక్షన్ రావాలి, సబ్ట్రాక్షన్ ప్లేస్లోకి ఎడిషన్ రావాలి. ఓకేనా. ఇప్పుడు
ఆన్సర్ ఏమవుతుంది ఇలా మార్చిన తర్వాత అంటున్నారు. ఇప్పుడు మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే కనుక 16/8 అంటే ఎంత అంటే 2 వస్తుంది. తర్వాత మనం చేయాల్సింది ఏమిటంటే మల్టిప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత మనం అవునా మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. మల్టిప్లికేషన్ చేస్తే 9 2 టైమ్స్ చేస్తే 18 అవునా కదా. ఈ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ ఎంత అంటే 11 అవునా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి సింప్లిఫై చేస్తే 11 + 18 చేసామనుకోండి 29. 29 - 2 చేస్తే 27. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి నేను దీన్ని జూమ్ చేస్తున్నాను. పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది జూమ్ చేస్తున్నాను. ఒకసారి మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించి ఫస్ట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఫస్ట్ మనకి పేపర్ ఇలా ఉంది. ఇలా ఉన్న పేపర్ని ఫస్ట్ మనం ఇలా కిందకి ఫోల్డ్ చేసాము. మళ్ళీ తర్వాత ఈ పేపర్ని ఇలా సైడ్కి ఫోల్డ్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ పేపర్ని ఇలా 2 పంచెస్ చేయడం జరిగిందనమాట. ఇలా 2 హోల్స్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ పేపర్ని వెనక్కి ఓపెన్ చేస్తే ఈ పేపర్ ఎలా కనపడబోతుంది అంటారు. మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే మనం దీన్ని వెర్టికల్గా వెనక్కి ఓపెన్ చేస్తామో, వెర్టికల్గా ఓపెన్ చేస్తే మిర్రర్ ఇమేజ్ వేయాలి, హారిజాంటల్గా ఓపెన్ చేస్తే వాటర్ ఇమేజ్ వేయాలి. మనం వెర్టికల్గా ఓపెన్ చేస్తే మిర్రర్ ఇమేజ్ కాబట్టి అప్పుడు సేమ్ ఇలాంటివి ఇక్కడ వస్తాయి అవునా కదా. సేమ్ ఇలాంటివి ఎస్ ఆర్ నో. అలానే మనం ఎప్పుడైతే పైకి పేపర్ ఓపెన్ చేస్తామో అప్పుడు ఏమైపోద్ది సేమ్ ఇలాంటివే పైకి వెళ్తాయి. సేమ్ ఇలాంటివే అవునా కదా. ఎస్ ఆర్ నో అవునా. సో ఇలా కనిపిస్తాయి. ఎస్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో ఇలా కనపడాలి. ఇలా కనిపించే ఆప్షన్ ఏది ఉంటే అది ఆన్సర్. చూడండి ఇలా కనిపించే ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. సేమ్ ఇలా కనిపించే ఆప్షన్ 3. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ LQAB ఈస్ కోడెడ్ యాజ్ 32 అండ్ CMGP ఈస్ కోడెడ్ యాజ్ 39. వాట్ ఈస్ కోడ్ ఫర్ SJZC అని అడుగుతున్నారు. ఓకే, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్కి జాగ్రత్తగా గమనించి ఒకసారి లాజిక్ ఏంటి ఒకసారి చూద్దాం. లాజిక్ ఏంటో చూద్దాం. LQAB ఏమైనా అంట 32 అయినాయి అంట అవునా కదా. L అంటే ఎంత? L అంటే 12. అలానే Q అంటే ఎంత? Q అంటే ఎంత వస్తుంది? Q అంటే 17. A అంటే ఎంత? 1. B అంటే ఎంత? 2. ఒకసారి ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేయండి. ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 32 వచ్చింది కదా అవునా కదా. 12 + 17 + 1 + 2 చేస్తే 32 సరిపోయిందా. నెక్స్ట్ అలానే CMGP చూడండి. CMGP కాబట్టి C అంటే ఎంత? 3. M అంటే ఎంత? 13. G అంటే ఎంత? 7 అవునా కదా. P అంటే ఎంత? 16. ఓకే, ఇప్పుడు ఒకసారి వీటిని యాడ్ చేయండి. వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 13 + 7 చేస్తే 20. 20 + 16 36. 36 + 3 39 సరిపోయిందా. ఎస్ సరిపోయింది. అంటే ఇక్కడ ఏం చేసామంటే మనం ప్రతి యొక్క లెటర్కి నెంబర్ తీసుకుని మనం యాడ్ చేస్తున్నాము అవునా కదా. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయండి. అప్లై చేస్తే ఎస్ అంటే ఎంత? 19 అవునా కదా. J అంటే ఎంత? 10. Z అంటే ఎంత? 26. C అంటే ఎంత? 3 అవునా. 26 + 3 చేసామనుకోండి 29. 29 + 19 చేసామనుకోండి 48. 48 + 10 చేస్తే 58. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చనే. ఒక్కసారి జాగ్రత్తగా గమనించి దీనికి ఆన్సర్ ఏమిటో చెప్దాము. సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. 6 friends A, B, C, K, L and M are sitting in a straight line facing north. అందరూ కూడా ఉత్తరం వైపు చూస్తున్నారంట. ఓకేనా. ఓన్లీ 2 people sit between A, M. ఏకి ఎంకి మధ్యలో 2 persons ఉంటారంట. ఇదిగో ఏకి ఎంకి మధ్యలో 2 persons ఉంటారు. అంటే ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఎం ఉంటారు. ఇది ఏమి ఇలానే ఉండాలని రూల్ లేదు. కావాల్సి ఇలా కూడా ఉండొచ్చు. ఓకేనా. ఎందుకంటే ఎం ఇక్కడ ఉండి ఏ ఇక్కడ కూడా ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఏకి ఎంకి మధ్యలో 2 persons ఉన్నారని తెలుసు కానీ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ తెలియదు కాబట్టి ఇలా 2 అవకాశాలు. B sits to the immediate left of M. B sits to the immediate left of M. ఇగో ఎంకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇదే. B sits immediate left of M. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ కూడా B sits to the immediate left of M. No one sits to the right of C. No one sits to the right of C. No one sits to the right of C అంటే దాని మీనింగ్ ఏంటంటే C తర్వాత ఇంకెవరు కూడా కూర్చోకూడదు. మరి C తర్వాత ఎవరు కూర్చోకూడదు అంటే రైట్ సైడ్ Cనే లాస్ట్ పర్సన్ అవ్వాలి. రైట్ సైడ్ Cనే లాస్ట్ పర్సన్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఓన్లీ 2 people sit between C and B. Cకి Bకి మధ్య 2 persons ఉండాలంటున్నారు. Cకి Bకి మధ్య 2 persons ఉండాలి. ఇప్పుడు గమనించండి. ఇది B అయితే Bకి Cకి మధ్య 2 persons. B కాబట్టి 1 2 అప్పుడు ఇక్కడ C రావాలి. కానీ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం C తర్వాత రైట్లో ఎవరు ఉండకూడదు అంటున్నారు. అంటే ఇక్కడ C వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ రైట్లో ఏ ఉన్నాడు కాబట్టి. అలా కాదని చెప్పి మనం ఇటు వెళ్దాం అనుకోండి. Bకి Cకి మధ్య 2 persons ఉండాలంటున్నారు. కానీ Bకి Cకి మధ్యలో 2 persons అని ఇటు వెళ్తే అప్పుడు ఏమవుతుంది? Cకి రైట్లో అందరూ ఉంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ పాసిబిలిటీ అనేది రాంగ్ పాసిబిలిటీ అవునా కాదు. ఇది ఎలిమినేట్ అయిపోయింది.
ఇప్పుడు బీకి సికి మధ్యలో ఇది ఉండాలన్నారు. ఇది బి కాబట్టి సికి రైట్ సైడ్లో ఎవరు ఉండకూడదు కాబట్టి ప్రశ్న చెప్పిన దాని ప్రకారం 2 people సిట్ బిట్వీన్ బి అండ్ సి కాబట్టి ఇది బి కాబట్టి 2 persons తర్వాత సి. చూడండి బీకి సికి మధ్యలో 2 persons ఉన్నారు, సి తర్వాత ఇంకెవరు లేరు. చూడండి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం నో వన్ సిట్ టు ద రైట్ ఆఫ్ సి, సికి రైట్ సైడ్ ఇంకెవరు కూడా కూర్చోవట్లేదు. సరిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి బి సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్, బి సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. బి ఏంటంటే ఎల్కి ఇమీడియట్ రైట్. చూడండి ఎల్కి ఇమీడియట్ రైట్లో బి ఉన్నాడు, అవునా. ఇంకా చివరికి మిగిలిపోయింది ఎవరంటే చివరికి మిగిలిపోయింది కే. సో ఈ ప్లేస్లో కే వస్తాడు. మన అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ సెట్ చూద్దాం. క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమడుతున్నారు. హౌ మెనీ పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే, కేకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారంట. ఇదిగో ఇది కేకి లెఫ్ట్ అంటే వీళ్ళందరూ కదా. కేకి లెఫ్ట్ అంటే కేకి లెఫ్ట్ ఇది. కేకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారంటే 1 2 3 4 persons ఉన్నారు, అవునా కదా. కేకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారు 4 persons. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ లాజికల్ వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్. లాజికల్ వెన్ డయాగ్రామ్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. లాజికల్ వెన్ డయాగ్రామ్ ఆల్ఫాబెట్, కాన్సోనెంట్స్, వొవెల్స్, ఈ మూడిట్లకి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏంటి? ఆల్ఫాబెట్, కాన్సోనెంట్స్, వొవెల్స్, ఈ మూడిట్లకి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్. ఈ మూడిట్లకి బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏమిటి అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆన్సర్ కమెంట్ చేయాలి. 4 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఈ 4 ఏది బెస్ట్ సూటబుల్ డయాగ్రామ్? ఆల్ఫాబెట్, కాన్సోనెంట్, వొవెల్. మీ అందరికీ తెలుసు కాన్సోనెంట్స్ వేరు, వొవెల్స్ వేరు, అవునా కదా. కాన్సోనెంట్స్ వేరు, వొవెల్స్ వేరు. కానీ అన్ని కాన్సోనెంట్స్ ఆల్ఫాబెట్టే, అన్ని వొవెల్స్ కూడా ఆల్ఫాబెట్టే. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3. అర్థమైందా? కాన్సోనెంట్ వేరు, వొవెల్ వేరు. కానీ కాన్సోనెంట్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్, వొవెల్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్టే. సో అందుకని ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ డాటర్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. డాటర్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాలు స్థానాలు మారకుండా ఉంటాయి అంటున్నారు. అంటే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ని మార్చవు అనే క్వశ్చన్ అనమాట. ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే చూడండి DAUGHTER డాటర్, అవునా. ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏం వచ్చింది? ఫస్ట్ ఏ వచ్చింది, తర్వాత డి వచ్చింది, తర్వాత ఈ వచ్చింది, తర్వాత జి వచ్చింది, తర్వాత హెచ్, తర్వాత ఆర్, తర్వాత టి, తర్వాత యు, అవునా. ఇప్పుడు చూడండి ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోలేదు. ఇక్కడ చూస్తే కనుక మీరు జీ దాని పొజిషన్ మార్చుకోలేదు. జీ అంతకుముందు ఇప్పుడు రెండింటిలో కూడా సేమ్ పొజిషన్లో ఉంది. అలానే హెచ్ కూడా పొజిషన్ మార్చుకోలేదు. హెచ్ కూడా అంతకుముందు ఇప్పుడు హెచ్ 2 కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి. అలా మీరు చూస్తే కనుక GH తప్ప మిగిలినవన్నీ కూడా వాటి పొజిషన్ మార్చేసుకున్నాయి. సో ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోవట్లేదు అంటే 2 లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోవట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. RF స్పేస్ GT R స్పేస్ VG స్పేస్ RFV ఇలా ఇచ్చారు. ఇప్పుడు బెస్ట్ సూటబుల్ ఆప్షన్ ఏంటో మనం చెప్పాలి. మీరు చూస్తే RF తర్వాత ఖాళీ ఉంది. ఇక్కడ చూడండి RF తర్వాత V ఉంది, అవునా కదా. అందుకే నేను ఈ ప్లేస్లో V పెడుతున్నాను. ఓకే, RFV తర్వాత ఇక్కడ G ఉంది, అవునా కదా. ఇక చూడండి V తర్వాత G, ఇక V తర్వాత G సరిపోయింది కదా. V తర్వాత G, మరి VGకి ముందులో ఎవరున్నారంటే VGకి ముందులో F ఉన్నారు, అవునా కదా. ఇక్కడ కూడా VGకి ముందులో F ఉన్నారు, అంటే అప్పుడు ఈ ప్లేస్లో F రావాలి, అవునా. ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి గమనించండి. జాగ్రత్తగా ఒకసారి గమనిస్తే కనుక ఇగో RFVGT, మళ్ళీ RFVGT, RFVGT, RFVGT సరిపోయిందిగా. ఎస్ ఆర్ నో సరిపోయింది కదా. ఎస్. ఇప్పుడు చూడండి అప్పుడు ఇక్కడ ఏమైపోద్ది, ఈ ప్లేస్లో రావాల్సింది T వచ్చుద్ది. RFVGT వచ్చుద్ది, మళ్ళీ RFVGT, ఓకేనా. సో ఆన్సర్ ఏం రావాలంటే VFTG, VFTG, VFTGR, VFTGR ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒక్కసారి నేను మీ అందరికీ క్వశ్చన్ కనపడాలనే ఉద్దేశంతో నేను జూమ్ చేస్తున్నాను. ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ రెండిట్లో సేమ్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి తెలుసుకుంటే అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఒక ఆప్షన్ ఉంటుంది, అదేంటో మనం చెప్పాలి, ఓకేనా. ఈ రెండిట్లో సేమ్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో ఫస్ట్ మనం తెలియాలి. ఆ లాజిక్ తెలిస్తే అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఒక ఆప్షన్ ఉంది, అదేమిటి అని మనం చెప్తాము. 14, 196, 186, 172, అలానే 15, 125, 215, 200. ఓకే, ఒక్కసారి ఇక్కడ లాజిక్ ఏంటో తెలుసుకోండి. అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఒక ఆప్షన్ ఉంది, అదేమిటి అనేది మనం కమెంట్ చేయాలి, ఓకేనా. ఎస్, జాగ్రత్తగా గమనించండి. ఈ రెండింటిలో ఫస్ట్ లాజిక్ ఏంటో చూడండి.
14 196 186 172. ఇది 14 కాబట్టి మనం ఇక్కడ 14 స్క్వేర్ చేస్తే 196. అలానే 14 స్క్వేర్ చేసిన తర్వాత 196 కాబట్టి 14 స్క్వేర్ మైనస్ 10 చేస్తే 186. అలానే నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక ఇక్కడ ఇది చూస్తే 186 అంటే ఇక్కడ గమనించండి 196 మైనస్ 10 చేస్తే 186, 186 మైనస్ 14 చేస్తే 172. అవునా? ఇక్కడ కూడా సేమ్ అదే చూడండి, 15 ఇచ్చారు మనకి, 15 తర్వాత 15 స్క్వేర్ చేస్తే 225. అవునా కదా? 15 స్క్వేర్ చేస్తే 225. తర్వాత 225 మైనస్ 10 చేస్తే 215. నెక్స్ట్ 215 మైనస్ 15, 215 మైనస్ 15, 215 మైనస్ 15. ఎందుకు మైనస్ 15 చేస్తామంటే ఇక్కడ స్టార్టింగ్లో 15 ఉంది కాబట్టి మైనస్ 15. ఇక్కడ ఎందుకు మైనస్ 14 చేస్తామంటే ఇక్కడ స్టార్టింగ్ 14 కాబట్టి అందుకే మైనస్ 14. ఓకేనా? సో లాజిక్ అంటే అర్థమైంది కదా? మనకి స్టార్టింగ్ 14 ఉంది కాబట్టి 14 స్క్వేర్ 196, 196 మైనస్ 10 చేస్తే 186, 186 మైనస్ 14 చేస్తే 172. నెక్స్ట్ అలానే 15 కాబట్టి 15 స్క్వేర్ 225, 225 మైనస్ 15 10 చేస్తే 215, 215 మైనస్ 15 చేస్తే 200. సేమ్ అదే లాజిక్ ఫాలో చేయడం చూడండి. 9 స్క్వేర్ చేస్తే 81, 81 నుంచి 10 తీస్తే 71, 71 నుంచి 9 తీస్తే 62. సరిపోయిందా? ఎస్, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కౌంటింగ్ ఫిగర్లో సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ట్రయాంగిల్స్ ఒక్కసారి మనం దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక చూడండి. ఇందులో చూస్తే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక 1, నెక్స్ట్ 2, ఈ రెండు కలిపి 3. సో ఇక్కడికి 3 వచ్చాయి. ఓకేనా? ఇక్కడికి 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 1, ఇది 2, మళ్ళీ రెండు కలిపి 3 అంటే ఇక్కడ ఒక 3 వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇగో ఇది 1. ఓకేనా? 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 1. ఓకే, ఇదొక 1, ఇదొక 1. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం చెక్ చేస్తే కనుక 2 వచ్చాయి కదా. ఇప్పుడు ఈ పెద్ద చూడండి, ఈ పెద్దది చూడండి, ఈ పెద్దది, ఈ మొత్తం కలిపి ఇది 3. నెక్స్ట్ అలానే ఈ మొత్తం కలిపి 4. అవునా? 4 అంటే 3 + 3 + 4 మొత్తం మీద ఏంటంటే 10. ఓకేనా? ఇంకేం లేవు కదా? ఎస్, ఇంకేమీ లేవు. మొత్తం ఇక్కడ 10 ఉన్నాయి. 10, ఎస్ 10 ఉన్నాయి కంప్లీట్గా 10. ఫస్ట్ మీ అందరికీ ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ ఎన్ని ఉన్నాయని సంగతి. ఇక్కడ మళ్ళీ కాల్సి చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు 3 అనే సంగతి మీ అందరికీ తెలుసు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇలా ఉన్నప్పుడు ఇది కూడా 3. సో 3 వచ్చేసినాయి. నెక్స్ట్ ఆ తర్వాత మనం కౌంట్ చేస్తే అప్పుడు ఏమైందంటే ఇగో ఇది 1. ఓకే, నెక్స్ట్ ఇది 2, ఈ పెద్దది 3, నెక్స్ట్ ఇది ఈ డౌన్ 4. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. 10. ఎస్, పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మిర్రర్ ఇమేజ్. ఏం చేయాలో తెలుసు కదా? మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, లెఫ్ట్ రైట్ అవుద్ది, టాప్ బాటమ్ ఎలాంటి మార్పులు ఉండవు. అవునా? ఇదిగో ఏ రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఏ లెఫ్ట్కి రావాలి. ఇగో టాప్లో ఇలా ఉంది కాబట్టి టాప్లోనే ఉండాలి. ఇగో ఇది టాప్లో ఉంది కానీ ఇక్కడ బాటంలోకి వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక టాప్లోనే ఉంది. అవునా కదా? కానీ ఏమైంది, ఏ ఎలా ఉందో అలానే ఉంది. ఇక్కడ ఏ రైట్లో ఉన్నది కాస్త లెఫ్ట్లో వచ్చినప్పుడు మారాలి కదా, కానీ ఇక్కడ మారలేదు, రాంగ్ ఆన్సర్. అవునా కదా? ఇప్పుడు రెండింటిలో ఏ పర్ఫెక్ట్గా ఉంది. సో 2 ఇక్కడ చూస్తే రెండింటిలో సేమ్ ఉంది, చెక్ చేయొద్దు. 3 కూడా మీరు చూడండి, 3 మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక 3 ఇక్కడ చూస్తే కనుక పైన కొంచెం పెద్దగా ఉంది 3. అవునా కదా? ఇక్కడ ఏమైందంటే కింద పెద్దగా ఉంది. అవునా? కింద పెద్దగా ఉంది కానీ ఇక్కడ పైన పెద్దగా ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మనకి కింద పెద్దగా ఉండాలి, అందుకని ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుద్ది. ఆప్షన్ 4. ఓకేనా? ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుద్ది. మీకు ఒకవేళ 3తో చూడడం ఇబ్బంది అయితే కనుక ఈ సి చూడండి, సి చూస్తే కనుక మీకు సి ఇలా ఉంది, సి. అవునా? రైట్ సైడ్ ఉంది కాస్త ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి. రైట్ కాస్త లెఫ్ట్, కానీ ఇక్కడ ఏమైంది, ఎలా ఉందో అలానే ఉంది, ఏం చేంజ్ అవ్వట్లేదు. కానీ చేంజ్ అవ్వాలి కదా, చేంజ్ అవ్వట్లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, రైట్ కాస్త లెఫ్ట్కి వచ్చింది, రైట్ ఆన్సర్. సరిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన డయాగ్రామ్ ఏమిటి అని అడుగుతున్నారు.
ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన డయాగ్రామ్ ఇక్కడ మీరు చూస్తే కనుక 1 2 3 4 కాబట్టి నెక్స్ట్ 5 రావాలి, కానీ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇవి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. మరి వీటిలో ఆన్సర్ ఏది జాగ్రత్తగా చూసి కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ 1 ఉంది, తర్వాత ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ 5 ఉండాలి, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఈ ప్లేస్లో మనకి 5 ఉండాలి. ఈ ప్లేస్లో చూడండి, ఈ ప్లేస్లో 5 అంటే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది, ఈ ప్లేస్లో 5. మిగిలిన ప్లేసెస్లో లేవు కదా, అవునా కదా? మనకు కావాల్సింది ఈ ప్లేస్లో కావాలి, ఎందుకంటే అది ఒక సైక్లిక్ ప్రాసెస్లో వచ్చింది. సైక్లిక్ ప్రాసెస్లో ఫస్ట్ ఇక్కడ వచ్చింది, తర్వాత ఇటు, తర్వాత ఇటు, తర్వాత ఇటు, తర్వాత ఇటు రావాలి. సో ఇక్కడ రావాలి కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్ గైస్, ఆప్షన్ 2 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టైడ్ ఈజ్ కోడెడ్ యాజ్ 9457, డెంట్ ఈజ్ కోడెడ్ యాజ్ 7593. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎన్? ఎన్కి కోడ్ ఏమిటి అంటున్నారు. గమనించండి, మీరు ఎన్ అనేది ఎక్కడుందో చూస్తే కనుక ఎన్ ఎక్కడ ఉంది, అవునా కదా? ఇక్కడ మీరు చూస్తే కనుక డిఈటి, ఇక్కడ కూడా చూడండి డిఈటి, అవునా కదా? అంటే డిఈటి అనేవి రెండిట్లో కామన్గా ఉన్నాయి. డిఈటి అనేవి రెండిట్లో కామన్గా ఉన్నాయి. మరి ఎన్ అనేది ఇక్కడ లేదు, ఎన్ కేవలం ఇక్కడ మాత్రమే ఉంది, అవునా? సో అందుకని మనం జాగ్రత్తగా చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మాత్రమే ఉన్న నెంబర్ కావాలి, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ మాత్రమే ఉండాలి. ఇక్కడ మాత్రం ఉన్న నెంబర్ అంటే క్లియర్గా తెలిసిపోతుంది 3, అవునా కదా? ఎందుకంటే 7 అక్కడ ఉంది, 5 అక్కడ ఉంది, 9 అక్కడ ఉంది. ఎన్ అనేది ఓన్లీ మనకి ఇక్కడ మాత్రమే ఉంది. సో అందుకనే ఎన్కి సంబంధించిన నెంబర్ కూడా ఇక్కడ మాత్రమే ఉండాలి. ఇక్కడ మాత్రమే ఉండే నెంబర్ ఏంటంటే 3 అనమాట. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నాయిస్ ఈజ్ రిలేటెడ్ టు సైలెన్స్. నాయిస్ సైలెన్స్ ఏంటంటే ఇవి వీళ్ళ మధ్యలో ఉన్న సంబంధం. నాయిస్కి సైలెన్స్కి సంబంధం ఏమిటి? నాయిస్కి సైలెన్స్కి సంబంధం ఏమిటంటే ఈ రెండు కూడా ఆపోజిట్ అనమాట. నాయిస్ సైలెన్స్ ఆపోజిట్. మరి అలానే లైట్ ఆపోజిట్ ఏమిటి? లైట్ అంటే వెలుతురు కదా, ఆపోజిట్ ఏమిటి? వెలుతురుకు ఆపోజిట్ చీకటి, అవునా కదా? డార్క్నెస్. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకునే విద్యార్థుల కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నా, సిహెచ్ఎల్ ప్రిపేర్ అవుతున్నా, ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నా, స్టెనో కానీ, సిపిఓ కానీ, జీడీ కానీ, జేఈ కానీ అన్ని కంప్లీట్ కోర్సెస్ మన చందన్ లాయిస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ ద సిలబస్, యాజ్ పర్ ద నోటిఫికేషన్ మొత్తం అన్ని కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. అలా మీకు అన్ని స్పెషల్ బ్యాచ్ అనేవి చందన్ లాయిస్ యాప్ అవైలబుల్ ఉన్నాయి. ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 టైర్ 2 స్పెషల్ బ్యాచ్ వస్తే మీకు 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. అలానే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 టైర్ 2 బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. అలానే ఎస్ఎస్సి సిపిఓ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ స్పెషల్ బ్యాచ్ వచ్చేసరికి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. అలానే ఎస్ఎస్సి జేఈ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి మనకి 2250 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. అలా మనకి అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్ అవైలబుల్ ఉంది. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ 3 నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం మన దగ్గర ఎక్స్క్లూజివ్గా 0 డే బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థిని కూడా దృష్టిలో పెట్టుకుని చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్ అనేది అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా దీంట్లో కంప్లీట్ సిలబస్ అని చెప్పడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారు, రైల్వే గ్రూప్ డి సంబంధించిన కంప్లీట్ సిలబస్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేస్తూ కంప్లీట్ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ అప్పటికి ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబుల్ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ బ్యాచ్ CBT1 CBT2 కలిపి కంప్లీట్ కోర్స్ ఇది వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు తెలుగు మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం క్లాస్ అప్పటికి ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబుల్ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు రైల్వే ఏఎల్పీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ CBT1 స్పెషల్ బ్యాచ్ అనేది మన చందన్ లాయిస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి పూర్తి కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు CBT1 CBT2 రెండు కలిపి తీసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాయిస్లో ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ కాంపాక్ అనమాట. ఈ కాంపాక్లో మీకు మొత్తం 3 ఎగ్జామినేషన్స్ని కవర్ చేస్తూ సిలబస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఆఫర్లో 4500 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ అప్పటికి ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబుల్ ఉంటాయి. అలానే ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల కోసం బ్యాంక్ మహా ప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఇందులో POకి సంబంధించి, క్లర్క్ సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఈ బ్యాచ్ అనేది ఉపయోగపడబోతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ అనమాట గ్రూప్ 2 విద్యార్థుల కోసం. అలానే ఎవరైతే విద్యార్థులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా SI మరియు కానిస్టేబుల్ తెలంగాణ రాబోయే నోటిఫికేషన్ ప్రిపేర్
ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ అని సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు యూపీఎస్సీ సీసాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో దానికోసం కంప్లీట్ కోర్స్ అనేది ఛానల్లో అవైలబిలిటీ ఉంది. అని ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారో సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే మీకు 999 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు తెలుగు మీడియం క్లాస్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ రెండు కూడా ఆఫర్లో అవైలబిలిటీ ఉన్నాయి. అని ఎవరి విద్యార్థులు తెలంగాణలో VRO VRS అని ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది మీకు 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ అనమాట. ఇది మనకి కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది 1800 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే విద్యార్థులు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్, ఈ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ వచ్చారు మనకి 999 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అందుకు షేర్ చేయండి. అలానే ఇంకా ఎవరైతే విద్యార్థులు మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock క్లాస్ వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. అందుకని ప్రతి ఒక్క విద్యార్థులు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్లాస్ ఉన్నప్పుడల్లా మార్నింగ్ 9 o'clock నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి.